హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? పోస్టల్ జేడీఎస్ సంబంధించి మనకి అప్లై చేసుకోవడానికి ఇంకా 3 డేస్ అయితే ఉందండి. అయితే మనకి 3 డేస్ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మార్చ్ ఓకేనా? సో, మార్చ్‌కి సంబంధించి 3 తారీఖుతో అయితే మనకి కంప్లీట్ అయితే అయిపోతుందనమాట అప్లికేషను. మరి ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి మార్చ్‌కి సంబంధించి ఏదైతే ఓకే 6 తారీఖు నుంచి 8 తారీఖు వరకు కూడా మనకి పోస్టల్ జేడీఎస్ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తారండి. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటి అనుకున్నట్లయితే మీరు ఎడిట్ ఆప్షన్‌లో ఏం కరెక్షన్స్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఎడిట్ ఆప్షన్ అనేది మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఎంత ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుంది. అలాగే ఈ ఎడిట్ ఆప్షన్ చేసుకునేటప్పుడు మనకి జాబ్స్ ఛాన్సెస్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా? సో, ఈ వీడియో కంప్లీట్‌గా చూసుకున్నట్లయితే మీకు ఎడిట్ ఆప్షన్ వల్ల మీకు జాబ్స్ ఛాన్సెస్ కూడా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, కరెక్ట్‌గా యూజ్ చేసుకున్నట్టయితే ఎడిట్ ఆప్షన్ ద్వారా కూడా మనకి జాబ్స్ రావడానికి ఛాన్సులనేవి పెరుగుతాయి. సో, అయితే మనం ఇక్కడ కంప్లీట్‌గా చూసుకున్నట్లయితే మనకి ఎంతవరకు టైం ఇచ్చారని చూసుకున్నట్లయితే మనకి ఇంకో 2 డేస్ అయితే ఉందన్నమాట. 2 ఆర్ 3 డేస్ కల్లా కూడా దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా! 3/3/2025 కల్లా కూడా మనకి దీనికి సంబంధించి కంప్లీట్ అయితే అయిపోతుందండి. అయితే మనకి 6 నుంచి కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తారు. అయితే ఈ 6 నుంచి కూడా మనకి 8 అంటే 3 డేస్ 6థ్, 7థ్ అలాగే 8థ్ ఈ 3 డేస్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఏం ఎడిట్ చేసుకోవచ్చు చూసుకున్నట్లయితే ఓకే. సో, మీ నేమ్ ఎడిట్ చేసుకోవచ్చండి. సో, అలాగే డేట్ ఆఫ్ బర్త్, సో, ఫాదర్ నేము, సో, అలాగే అడ్రెస్సు ఓకే. సో, అడ్రెస్ దాంతో పాటు మీకు డివిజన్ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చండి. సో, డివిజన్ అంటే అర్థమయ్యేలా చెప్పాలనుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారనుకోండి. సో, ఏపీ తీసుకున్నట్లయితే మనకి చాలా డివిజన్‌లయితే ఉంటాయి చూసుకున్నట్లయితే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీకాకుళంలో అప్లై చేసుకున్నట్లయితే మీరు భీమవరంలో అప్లై చేసుకోవచ్చు. భీమవరం పెట్టుకోవచ్చు, కాకినాడ పెట్టుకోవచ్చు, లేకపోతే పార్వతీపురం పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంకేమన్నా విశాఖపట్నం పెట్టుకోవచ్చు. సో, మీరు ఎక్కువైతే ఎక్కడైతే మనకు వేకెన్సీ అనేవి ఎక్కువుంటాయో, సో, ఆ సంబంధించి ఒకవేళ మీరు ఇన్ కేస్ ఏదైనా రీజియన్‌లో అప్లై చేసుకున్నారండి. సో, అలా అప్లై చేసుకుంటున్నప్పుడు ఆ రీజియన్‌లో మీకు తక్కువ పోస్టులున్నట్లయితే, మీరు ఇన్ కేస్ వేరే రీజియన్‌లో మీకు సంబంధించి మీకు ఎక్కువ పోస్టులున్నట్లయితే, మీరు అప్లికేషన్ ఎడిట్ టైమ్‌లో కూడా మీరు సర్కిల్‌లో అయితే అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో ఖచ్చితంగా కూడా మీరు రీజియన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అనుకున్నట్లయితే, ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క ఏదైతే మీ ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో లేకపోతే ఏదైతే మీకు పెట్టుకున్న సర్కిల్‌లో మాత్రం మీరు ఎడిట్ చేసుకోవచ్చనమాట. అంతే తప్పిస్తే మీరు స్టేట్ మాత్రం ఎడిట్ చేసుకోలేరు. అయితే స్టేట్ ఎడిట్ చేసుకోలేరు కాబట్టి సో, మీరు ఖచ్చితంగా కూడా ప్రాబ్లమ్ అయితే అవుతుంది. సో, దీంతో పాటు మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ పెరిగే అవకాశం ఉందనమాట. సో, అదెలాగా అనుకున్నట్లయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే ఈ ఇయర్ చాలా తక్కువ పోస్టులయితే ఉన్నాయి. బట్ అదే మనం చూసుకున్నట్లయితే పార్వతీపురం సో, ఈ సైడ్‌లో ఈ ఏరియాస్‌లో మాత్రం ఖచ్చితంగా ఎక్కువ పోస్టులయితే ఉన్నాయన్నమాట. సో, ఇన్ కేస్ మీరు ఖచ్చితంగా ఇక విశాఖపట్నం పెట్టినట్లయితే మీకు ఒకవేళ జాబ్ కంపల్సరీ అనుకున్నట్లయితే, జాబ్ పక్కా అనుకున్నట్లయితే, మీరు మీ ఇంటి దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్ ఎళ్లి జాబ్ చేద్దాం అనుకున్నా సరే, మీరు వేరే డివిజన్స్ పెట్టుకోవచ్చనమాట. లైక్ అనకాపల్లి పెట్టుకోవచ్చు, లేకపోతే చిత్తూరు, లేకపోతే ఇలాగ తాడేగూడెం, అలాగే తాడేపల్లిగూడెం, సో, అలాగే మచిలీపట్నం, సో, ఇలాగ రాజమండ్రి ఇలాగ వేరే డివిజన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చనమాట. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. తెలంగాణ వాళ్ళకి కూడా సేమ్ అండి. తెలంగాణ వాళ్ళకి కూడా సంబంధించి సో, సేమ్ ప్రొసీజర్ అనమాట. మీరు సంబంధించి వేరే డివిజన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆదిలాబాద్ పెట్టుకున్నట్లయితే మీరు కరీంనగర్ పెట్టుకోవచ్చు, ఖమ్మం పెట్టుకోవచ్చు. అలాగే సంబంధించి ఏదైతే వరంగల్ పెట్టుకోవచ్చు. సో, మనకి నల్గొండ సో, ఇలాగ మీరు సికింద్రాబాదు సో, ఏ డివిజన్‌లో ఎక్కువ పోస్టులు వేకెన్సీస్ ఉంటాయో సో, అది కూడా మీరు చెక్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. సో, మీరు చెక్ కూడా చేసుకోవాలనుకున్నట్లయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఇక్కడికెళ్ళి సో, సెలెక్ట్ డివిజన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సంబంధించి ఏమైనా ఉన్నట్లయితే సో, పెద్దపల్లి ఫర్ ఎగ్జాంపుల్ నేను సికింద్రాబాద్ మీద క్లిక్ చేసి వ్యూ పోస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత సో, ఎన్ని పోస్టులున్నాయో నాకు మొత్తం చూపిస్తుంది. మొత్తం 24 పోస్టులయితే ఉన్నాయన్నమాట. సికింద్రాబాద్‌కి సంబంధించి. అలాగే మనకి ఆదిలాబాద్ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్‌కి సంబంధించి చూద్దాం ఒకసారి. సో, ఇక్కడ చూసుకుంటున్నారు కదా! ఆదిలాబాద్‌కి సంబంధించి క్లిక్ అయితే చేసి వ్యూ పోస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆదిలాబాద్‌కి సంబంధించి 37 డివిజన్‌లో పోస్టులయితే ఉన్నాయి. సో, మీరేంటంటే ఖచ్చితంగా మీకు పోస్ట్ ఆఫీస్‌లో జాబ్ కావాలనుకున్నట్లయితే ఎక్కువ డివిజన్‌లో కూడా మీరు చేంజ్ చేసుకోవాలి ఎడిట్ ఆప్షన్ ద్వారా. అలాగే ఎడిట్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఎందుకు ఎడిట్ ఆప్షన్ అంత ఇంపార్టెంట్ అని చూసుకున్నట్లయితే, వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీరేం ఎడిట్ చేయలేరనమాట. సో, ఖచ్చితంగా మీరు అప్లికేషన్ మొత్తం ఒకసారి రీవెరిఫై చేసుకున్నట్లయితే, మీకు ఎక్కడో ఒకటి మిస్టేక్ చేసి ఉండుంటారు. మీ ఫాదర్ నేమ్‌లో గానివ్వండి, మీ క్యాస్ట్ గానివ్వండి, లేకపోతే మీ నేమ్ గానివ్వండి. సో, ఎక్కడో ఒకటి మీరు కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట.
సో, అలా కరెక్షన్ ఏం లేకపోతే ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఇన్ కేస్ మీకు కరెక్షన్ ఉన్నట్లయితే మీరు ఇప్పుడే వెళ్లి కరెక్షన్ చేసుకోండి. ఎందుకు అన్నట్లయితే మనకి ఈ ఎడిట్ ఆప్షన్‌లో మీరు కరెక్షన్ చేసుకోకపోయినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌లోని సో, ఖచ్చితంగా కూడా మీకు వీటికి సంబంధించి ఏదైతే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, చిన్న స్పేస్ ఉన్నా, లేకపోతే చిన్నది నేమ్ అటు ఇటు తేడా అయినా సరే, లేకపోతే సర్‌నేమ్ ముందుకు వెనక్కి వెళ్ళినా సరే, సో, అలా ఇలాంటి ప్రాబ్లమ్ ఏమున్నా సరే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఫెయిల్ అయితే అయిపోతారనమాట. సో, అప్పుడు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోలేరు కాబట్టి సో, ఇప్పటి నుంచే మీరు అప్లికేషన్ ఫామ్‌లోని అంతా కూడా మీకు 10థ్ క్లాస్ మార్క్స్ ఏమో మీ ఆధార్ కార్డ్‌లోని సో, అన్నిట్లో కూడా ఒకేలాగైతే ఉండేలా చూసుకోండి. సో, ఇన్ కేస్ మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో గాని లేకపోతే మీరైతే మీ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్‌లో ఒకలాగైతే ఉండి బట్ మీ అప్లికేషన్ ఫామ్‌లో ఒకలా ఉన్నట్లయితే వెంటనే ఎడిట్ ఆప్షన్ టైమ్‌లో కూడా మీరు వెళ్లి ఎడిట్ చేసుకోవచ్చనమాట. సో, మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి. ఏదైతే మీకు రిజిస్ట్రేషన్ దగ్గరే మీకు ఎడిట్ ఆప్షన్‌కి సంబంధించి కూడా ఆప్షన్ అయితే మీకు ఎనేబుల్ చేస్తారనమాట. సో, అప్లై ఆన్‌లైన్ దగ్గరే మనకి ఎడిట్ ఆప్షన్ కూడా మనకు సంబంధించి సో, అప్లికేషన్ ప్రింట్ ఇస్తారు కదా! దాని కింద ఎడిట్ ఆప్షన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఏదైతే మార్చ్ 6 నుంచి మార్చ్ 8 వరకు అనమాట. సో, అప్పుడు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోండి మొత్తం అంతా కూడా మీకెక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా లేకుండా. సో, అలాగే ఇంకెవరికైనా సరే ఆధార్ కార్డు సో, లేకపోతే మనకి 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో సో, తప్పులు గాని ఉన్నట్లయితే లేకపోతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో సో, ఇలాగ మీకు 10థ్ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో మీ నేమ్ తప్పున్నా, ఓకే. ఆధార్ కార్డ్‌లో మీ నేమ్ తప్పున్నా, సో, 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్‌లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అయినా సో, మొత్తం చెక్ చేసుకోండి. సో, మొత్తం ప్రతి డాక్యుమెంటు మీకు సంబంధించి ఉన్న ప్రతి డాక్యుమెంట్‌లో కూడా మీ నేమ్ అనేది సరిగ్గా ఉండాలనమాట. మీ 10థ్ క్లాస్ మెమోలో సేమ్ ఉండాలి. మీ మార్క్స్ మెమోలో సేమ్ ఉండాలి. సో, ఏదైతే మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఇంక సేమ్ ఉండాలి. సో, మీకు అడ్రెస్ కూడా సేమ్ అయితే ఉండాలనమాట. మీరు ఏదేదో అడ్రెస్ ఇచ్చేయకూడదు. సో, ఏదైతే మీ ఆధార్ కార్డ్‌లోని అడ్రెస్ ఉందో, సో, ఆధార్ కార్డ్‌లోని అడ్రెస్సే ఇవ్వాలి. ఇన్ కేస్ ఆధార్ కార్డ్‌లో అడ్రెస్ లేకపోయినట్లయితే, మీరిచ్చిన అడ్రెస్ అనేది ఓట్ కార్డ్‌లో కానివ్వండి, ఎక్కడో ఒకటైతే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. సో, అప్పుడు మాత్రమే మీకు జాబ్ అయితే ఇస్తారు. మీకు చిన్న స్పేస్ తేడా ఉన్నా సరే, ఆ జాబ్ అనేది వేరే వాళ్ళకి వేరే మెరిట్ లిస్ట్‌లో అయితే వెళ్ళిపోతుందనమాట. సో, అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏదైతే ఇక పోస్ట్ ఆఫీస్ సంబంధించి రిజల్ట్స్ ఏదైతే మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూసుకున్నట్లయితే, మనకి మెరిట్ లిస్ట్ అనేది కింద సంవత్సరం చూసుకున్నట్లయితే 18 రోజులు 18 డేస్ తీసుకున్నారండి. సో, 18 డేస్‌లో ఏంటంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించి మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. సో, ఆ మెరిట్ లిస్ట్ అనేది మనకి ఈ ఇయర్ కూడా మనకి ఒక 20 డేస్ కల్లా కూడా ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. మనకి మార్చ్ ఎండింగ్ కల్లా కూడా మార్చ్ 20థ్ నుంచి మార్చ్ ఎండింగ్ కల్లా కూడా ఎప్పుడోకప్పుడు మనకి ఏదైతే పోస్ట్ ఆఫీస్ సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారో ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది. సో, రిలీజ్ చేసిన తర్వాత మనకి ఒక 7-14 డేస్ అనేది వీటికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అయ్యి మళ్ళీ ఏప్రిల్ మధ్యలో ఓకేనా? సో, ఏప్రిల్ మంత్ మధ్యలో అయితే మాత్రం మధ్య వారంలో అయితే ఖచ్చితంగా మనకి వీటికి సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారండి. సో, మీకు అర్థమైంది కదా! మొత్తం పోస్ట్ ఆఫీస్ సంబంధించి 21,000 ఉద్యోగాలకు సంబంధించి ఎడిట్ ఆప్షన్‌కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగే దాంతో పాటు మనకి మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో, మీకు ఇంకా డౌట్‌లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనకి ఇంకా 3 ఆర్ 4 డేస్ టైమ్ అయితే ఉంది కాబట్టి సో, ఇంకెవరైనా అప్లై చేసుకోకపోయినట్లయితే వెంటనే వెళ్లి అప్లై కూడా చేసుకోండి. సో, మనకి సైట్ అయితే బాగా వర్క్ అయితే అవుతుందనమాట. మీరు వెంటనే వెళ్లి అప్లై అయితే చేసుకోవచ్చు. సో, మనకి ఏ రీజియన్‌లో ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకుంటేనే అప్పుడే మనకి మన యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి అప్డేట్ మీ వరకైతే వస్తాయన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.